బొజ్జ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఫేక్ విదేశీ ఉద్యోగ ప్రకటనలు చూసి యువత మోసపోవద్దు, నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి అని అన్నారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా తెలుగు యువత, అందులో తెలంగాణ యువత ఈ ఫేక్ జాబ్ యాడ్స్ కు అట్రాక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ విదేశాలలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ యాడ్లు ఇచ్చినటువంటి సందర్భంలో వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని నమ్మి విదేశాలకు వెళ్ళి చాలా మంది మోసపోతున్నారు ఈరోజు. సో రీసెంట్ గా బ్యాంకాక్ లో జాబులు ఉన్నాయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో యాడ్ ఇవ్వడం జరిగింది. గోల్డెన్ లైన్ ఎంటర్టైన్మెంట్ క్యాసినో అని ఒక కంపెనీ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చూసి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ పూర్తయి జాబుల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు, ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి 8 మంది విద్యార్థులు వెళ్ళారు జాబ్ కోసం బ్యాంకాక్ కి. అక్కడ పోయినాక ఒక 10 రోజులు వాళ్ళని ఒక సిస్టమ్ ఇచ్చి కూర్చోబెట్టారు. సో తర్వాత వాళ్ళకి అక్కడ పోయినాక తెలిసింది ఏంటంటే, ఆ కంపెనీ ఏదో బిట్ కాయిన్ బిజినెస్ చేస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి కస్టమర్లకు వీళ్ళు ఆ బిట్ కాయిన్ సేల్ చేయాలి అంటే ఫ్రాడ్లెంట్, అది నిజమైన బిట్ కాయిన్ కాదు, అది ఫేక్ బిట్ కాయిన్. వాళ్ళ ఫోన్లు కలవట్లేదు, వాళ్ళకి ఈమెయిల్ పోవట్లేదు, వాయిస్ మెసేజ్ వెళ్ళట్లేదు, వాట్సాప్ పనిచేయట్లేదు. ఈ 8-10 రోజుల నుంచి ఆ విద్యార్థులు, ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు ఏమయ్యారో అని చెప్పేసి ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి వారి కుటుంబం, వాళ్ళ మిత్రులు అందరూ గాబరా చెందుతున్నారు. నిన్ననే ప్రవాసీ ప్రజావానికి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా మా వాళ్ళు బ్యాంకాక్ వెళ్ళారు, ఒక ఉద్యోగం మీద ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చూసి, ఉద్యోగ ప్రకటన చూసి బ్యాంకాక్ వెళ్ళారు. కానీ గత వారం 10 రోజుల నుంచి మాకు కమ్యూనికేషన్ లేదు, వాళ్ళ నుంచి ఫోన్లు కలవట్లేదు, వాట్సాప్ లో రిప్లై లేదు, వాట్సాప్ కూడా పనిచేయట్లేదు, ఈమెయిల్ చేస్తే రిప్లై లేదు. కాబట్టి మేము కంగారు చెందుతున్నాం. సో మన తెలంగాణ ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చిండ్రు. సో వీరు మా బ్యాంకాక్ ప్రభుత్వంతో, థాయిలాండ్ ప్రభుత్వంతో సంప్రదించి మా పిల్లలను తొందరగా ఇండియా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ కి, ఉద్యోగాలు చూస్తున్న వాళ్ళకి ఇట్లాంటి ఫేక్ యాడ్స్ నమ్మొద్దండి. ఎందుకంటే చాలా మంది మోసగాళ్ళు ఉన్నారు మార్కెట్ లో, ఫేక్ కన్సల్టెన్సీలు ఉన్నాయి, ఫేక్ యాడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్స్టాగ్రామ్లలో, మీరు ఫేస్బుక్లలో వచ్చేటువంటి యాడ్లను కనీసం వెరిఫై చేసుకోకుండా ఎట్లా వాళ్ళని నమ్మి మీరు పోతున్నారు? ఖచ్చితంగా ఏదైనా ఒక ఉద్యోగ ప్రకటన వస్తే ఆ కన్సల్టెన్సీ ఏంది, వారి అథెంటికేషన్ ఏంది, వారి రిజిస్ట్రేషన్ ఏంది, అసలు తెలంగాణ ప్రభుత్వంతో వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారా లేరా, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళని సంప్రదించి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకొని తర్వాత మీకు నమ్మకం కుదిరి అక్కడ ఆ దేశంలో ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి, పలానా కంపెనీ నిజమైన కంపెనీ లేకపోతే ఫేక్ కంపెనీ అని చెప్పేసి మాట్లాడిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకొని ఆ దేశానికి వెళ్ళాలండి.